హలో. ప్రభుత్వ ఆదేశాల మేరకే మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఈ విధంగా పిలవడం వల్ల ఏమవుతాయంటే మీకు మీ పిల్లల గురించి ఒక అవగాహన వస్తుంది. మరి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు మీకు అక్కడ ఎట్లా అంటే మీ ఇంటి దగ్గర మీతో ప్రవర్తన ఎట్లా ఉంది, మీరు చెప్పినట్లు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడికి వస్తే మాతో షేర్ చేసుకోవచ్చు. మేము కూడా మరి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, మేము చెప్పిన దానికి వాళ్ళు ఎట్లా వింటున్నారు, మేము చెప్పినటువంటి వర్క్ చేస్తున్నారా లేదా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది, విద్య అనేది ఇది ఒక టీం వర్క్. అంటే సమిష్టిగా కలిసికట్టుగా అందరి సహకారం ఉంటేనే ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది మనకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, అది ఫలప్రదం అవుతుంది. ఏ ఒక్కరికో దీంట్లో శ్రద్ధ ఉంటే కాదు. విద్యార్థికి శ్రద్ధ ఉండి ఉపాధ్యాయుడికి శ్రద్ధ లేకపోయినా ఈ సక్సెస్ కాదు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఉండి తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ లేకపోయినా సాధ్యం కాదు. క్రికెట్ ఉంది, కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది. దాంట్లో ఆ టీం 11 మెంబర్స్, క్రికెట్ టీం 11 మెంబర్స్ ఒకరికొకరికి సమన్వయం ఉండాలి. కెప్టెన్ చెప్పినటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాటించకపోతే అక్కడ వాళ్ళ సక్సెస్ కాదు ఆ టీం. అట్లనే ఇక్కడ టీం వర్క్, ఎడ్యుకేషన్ అనేది ఒక టీం వర్క్. ఆ టీంలో ఎవరెవరు ఉంటారు మరి? ఆ టీంలో స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, తర్వాత ప్రభుత్వం ఉంటుంది. అందుకే ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ పెట్టే ఉద్దేశం కూడా మరి ఇక్కడ ఈ యొక్క పాఠశాలలోని ఉపాధ్యాయులతోని మీకు సత్సంబంధాలు ఉన్నట్టయితే మీ పిల్లల యొక్క ప్రగతిని, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ను, వాళ్ళు దేంట్లో వెనుకబడినారు, దేంట్లో ఉన్నారు, వాళ్ళకున్న ఆసక్తి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రోగ్రెస్ కార్డ్స్, ఈ యొక్క మెమోస్ అనుకోండి, ఆన్లైన్ రిపోర్ట్ అనుకోండి, ఇది మరి మన ఉపాధ్యాయులు ఆగా మేఘాల మీద ఎంతో కష్టపడి ఒక వారం రోజుల నుంచి డే అండ్ నైట్ పనిచేస్తూ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసి మళ్ళీ నిన్న రాత్రి అయితే ఒక కొంతమంది ఉపాధ్యాయులు ఆ సిస్టమ్ దగ్గర రాత్రి 12 వరకు కూర్చొని, అది ఆన్లైన్లో వెళ్తే వస్తుంది, మేము రాయడం కాదు, అది రాత్రి 12 వరకు కూర్చొని మళ్ళీ పొద్దున 5 గంటల నుంచి, ఎందుకంటే సర్వర్ బిజీ ఉంటుంది, రాష్ట్రం అంతా ఒకేసారి దాని మీద దాడి చేస్తూ ఉంటే సిస్టమ్ మీద పనిచేయదు అది. మరి నైట్ 12 వరకు పనిచేసారు, మళ్ళీ పొద్దున 5 గంటల నుంచి పనిచేసారు, చేసి ఈరోజు అన్నీ అది రెడీ చేసుకొని తీసుకురావడం జరిగింది. మరి నిన్న మీకు ఏం చెప్పినాం, మీకు మీ యొక్క ఆన్లైన్ మెమోస్ ఇస్తాం, ఆన్లైన్ మెమోస్ ఇస్తాము, మీ పేరెంట్స్ని తీసుకురండి అని చెప్పినాం. మళ్ళీ ఒక మాట ఏం చెప్పినాం, పేరెంట్స్ వస్తలేరు కాబట్టి ఏదో ఫస్ట్ వచ్చిన పేరెంట్స్కు ఒక 25, 40, 50 ఫస్ట్ మొట్టమొదట 10 o'clock టైం చెప్పినాం. అది కూడా 10 ఎందుకు చెప్పినాము అంటే కొంతమంది ఏం చెప్పారు, సార్ మా వాళ్ళు పనికి వెళ్తారు, మార్నింగ్ ఉపాధి పనులు కూడా ఉన్నాయి, కొంతమంది వెళ్ళే అవకాశం ఉన్నదంటే అందరిని దృష్టిలో పెట్టుకొని మేము 10 గంటలకు పెట్టినాం. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎందుకు మీరు తీసుకురాలేదు, కనీసం చప్పట్లు కొట్టడానికి కూడా. వెరీ గుడ్. మరి కూర్చున్న వాళ్ళు చూడండి, వాళ్ళ పేరెంట్స్ని తీసుకురాగలిగినప్పుడు మీరు ఎందుకు తీసుకురాలి? మరి దీంట్లో చెప్పండి, ఎవరన్నా పేరెంట్స్ మీకు వినలేదా, రమ్మంటే కూడా మేము రామన్నారా? అట్లాంటి వాళ్ళు ఉంటే కూడా మాకు తర్వాత చెప్పండి, మేము వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాం, వీలైతే మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మేమేం చేసినామంటే స్టూడెంట్స్కి ఎట్లయితే వాళ్ళను స్కూల్కు రెగ్యులర్గా రావడానికి వాళ్ళకు ఒక గిఫ్ట్స్ ఎట్లయితే ఇస్తున్నామో, అట్లాగే చదువులో కూడా ముందంజలో ఉన్న వాళ్ళకు కూడా జేకే బుక్స్ లాంటివి అట్లాంటివి ఇస్తున్నాం. మరి పేరెంట్స్ను కూడా స్కూల్ దిక్కు డైవర్ట్ చేయడానికి ఒక చిరు బహుమానం, వాళ్ళకు కూడా ఇక్కడికి వస్తే ఏదో ఒక గుర్తింపుగా బహుమానంగా మేము ఈరోజు నాకు తెలిసి జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్కు ఒక చిరు బహుమానం కానీ ఏదైనా కానీ ఇచ్చింది ఉండకపోవచ్చనే నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద ఎవర్ ఫస్ట్ టైం. దాని వాల్యూ ఎంతని కాదు, ఇక్కడ మిగతా పేరెంట్స్ను మోటివేట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు పేరెంట్స్ తరఫున వచ్చి మాట్లాడినామా, మీ సాధక బాధకాలు ఏంటనేది పేరెంట్స్ తరఫున స్టేజ్ దగ్గర మీ పేరు, వాళ్ళ పిల్లలకు, ఉపాధ్యాయులకు అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
నారాయణ, మా పాప ఇప్పుడు వాణి, థర్డ్ వైశాలి. ముగ్గురు వర్ష వెళ్ళిపోయింది. మనం ఒకటి ఆలోచించాలా, పిల్లలు ఎవరు కూడా ఫస్ట్ నుంచి అంటే ఎక్కడి నుంచో గొప్ప వాళ్ళు అంటే మొగలు నుంచి అక్కడి నుంచి కొంచెం పడదు. మన ఉపాధ్యాయులు ఎట్లా చెప్తే అట్లా దాన్ని పట్టుకొని మీ నుంచే ఉంటారు. ఎంత పెద్ద పెద్ద దేశభక్తులైనా, ఇంకెంత పెద్ద డాక్టర్ అయినా, ఇంకెంత ఎటువంటి ఆఫీసర్ అయినా, మన దేశాన్ని నడిపించే ప్రధాన మూడటువంటి అట్లా అది మనం దాన్ని మనం పట్టుదల తీసుకొని ముందరికి మనం అడిగేయాలని నేను కోరుకుంటున్నా. మంచి అవకాశం ఉంటుంది. బుక్స్ చదవచ్చు, మన రొటీన్గా చదివే అకాడమిక్ కాకుండా ఇతర బుక్స్ చదవచ్చు. తర్వాత కంప్యూటర్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, గేమ్స్, స్పోర్ట్స్, ఇట్లా పెయింట్స్, మనకి ఏదైనా కొత్త రంగం లోపల మనము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోపల మీకు ఇది మంచి అవకాశం. మరి ఊరికే మొబైల్ ఫోన్లు పట్టుకొని మీరు టైం అంతా వేస్ట్ చేయకుండా, పేరెంట్స్ కూడా రిక్వెస్ట్, మీ పర్మిషన్తో మాత్రమే వారికి మొబైల్ ఫోన్లు ఇవ్వాలి. అది కూడా వాళ్ళు యూస్ఫుల్గా ఏమైనా ఉపయోగకరమైంది వాళ్ళకు ఉంది అంటేనే మీరు అలో చేయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇక్కడికి మనకు మంత్లీ 2 months ఒకసారి విజిట్ చేస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తుండ్రు. ఎందుకంటే 18 years లోపల ఉన్న పిల్లలు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ యొక్క బైక్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ తిప్పడం చేయకూడదు. అది మీకు ప్రమాదమే, ఇతరులకు ప్రమాదమే. ఇలాంటి అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి పేరెంట్స్. పిల్లలు కూడా మరి ఇక్కడ ఇంత మంచి విషయాలు రోజు మీకు అందరు టీచర్స్ చెప్తున్నారు కాబట్టి వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటించి సెలవుల తర్వాత వచ్చేటప్పటికి మీరు ఏం కొత్త విషయాలు నేర్చుకున్నారో మళ్ళీ మేము ఇక్కడ అడగడం జరుగుతుంది. అవన్నీ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు రవిబాబు గారు ఈ పేరెంట్స్ను స్టూడెంట్స్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ పాఠశాల మీటింగ్ విచ్చేసినందుకు వారికి అందరూ. నాకు తెలిసైతే జనరల్గా ఎక్కడైనా స్కూళ్ళలో విద్యార్థులకు ప్రైజులు ఇస్తారు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైజులు ఇచ్చినటువంటి స్కూల్లో నేనైతే కూడా వరకు చూడలేదు. సార్ కూడా నేను చెప్పిండు ఉద్దేశం, అన్ని రూమ్ తిరిగి చెప్పిండు, ఎవరు ముందుగా వస్తే తల్లిదండ్రులు వాళ్ళకు మేము బహుమతులు ఇస్తామని చెప్పి. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఈ బడిలో ఏం జరుగుతున్నది, పిల్లలు ఏం చదువుతున్నారు, మా విద్యార్థుల యొక్క విద్యా ప్రగతి ఎట్లా ఉందో సమీక్షించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. పని ఒత్తిడి కానీ ఇతరతర కారణం వల్ల చాలామంది రాలేకపోయింది. సో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలకు రప్పించడానికి ప్రోత్సాహకాలుగా ఇలాంటి ఒక చక్కటి అవకాశం కల్పించిండు హెడ్ మాస్టర్ సార్. సార్ యొక్క వినూత్న ఆలోచనని అభినందిస్తూ సమ్మర్ హాలిడేస్లో మీకు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అన్నీ కూడా సారు మీకు విపులీకరించి చెప్పింది కాబట్టి, సో ఎండ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ విద్యేతర కార్యక్రమాలు, పెయింటింగ్ కానీ ఆటలు కానీ, మీకు ఉన్నటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి 45-50 రోజులు వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మరొక సీనియర్ ఉపాధ్యాయులు దేవన్న గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పేరెంట్స్గా, టీచర్స్గా మనం అందరం కష్టపడితేనే వాళ్ళు భావి భారత పౌరులుగా, మంచి పౌరులుగా రూపొందడానికి అవకాశం ఉంటుంది. అందుకు మరి మేము వినూతనంగా విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి మేము ఒక చిరు బహుమానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రవళిక స్టూడెంట్ వాళ్ళ మదర్ లావణ్య, ప్రవళిక అండ్ లావణ్య, బిగ్ క్లాప్. అదేవిధంగా అంజలి, శోభ, రండి రండి రండి. అట్లాగే 8th A స్టూడెంట్ సిహెచ్ వైష్ణవి, వాళ్ళ యొక్క ఫాదర్ సిహెచ్ నర్సయ్య, శశవ్వ హర్ ఫాదర్. నెక్స్ట్ ఎస్కే
షాఫియా ఎస్ రక్షిత వాళ్ళ మదర్ హుసీనా, నిత్యశ్రీ వాళ్ళ మదర్ వైశాలి అండ్ వాణి వాళ్ళ యొక్క ఫాదర్ పి నారాయణ. క్లాప్స్. ఎవ్రీ ఇయర్ 12,000 స్కాలర్షిప్ కూడా వస్తుంది NNMS లో. ఓకే, వాళ్ళ యొక్క మదర్ పి రెండు గిఫ్ట్స్ మీకు అటెండెన్స్ అయింది, క్లాస్ సెకండ్ షాఫియా. ఓకే, ఈమె స్టార్ స్టూడెంట్ 6th A. ఓకేనా? నెక్స్ట్ షాఫియా అండ్ గ్రూప్ లాసియా 6th A మ్యాథ్స్. ఈ ప్రైజ్ ఏంది? స్టార్ గ్రూప్ అంటే వీళ్ళ గ్రూప్ విన్ అయింది. షాఫియా గ్రూప్ గెలిచింది. దే ఆర్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్. కొనుక్కొని వచ్చిందా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు? అంత గ్రూప్ అశ్విత గ్రూప్ వాళ్ళు రండి. అశ్విత, శ్రీనిత్య, హర్షవర్ధిని, రక్షిత, శివ, రిషిత. ఇది స్టార్ గ్రూప్, అశ్విత గ్రూప్, టీమ్ లీడర్ అశ్విత.